బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో భర్తను ప్రియుడితో హత్య చేయించిన మరొక ఉదంతం బయటపడింది. అనంతపురం జిల్లాలో ఈ దారుణం జరిగింది. భర్త సురేష్ బాబును భార్యే ప్లాన్ చేసి మరీ ప్రియుడితో హత్య చేయించినట్లుగా తెలుస్తోంది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ భర్తను హత్య చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు ఫక్రుద్దీన్ను భర్త మీద ఉసిగొల్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫక్రుద్దీన్ ఒక స్క్రూ డ్రైవర్తో సురేష్ను పొడిచినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత బండరాయితో మోదీ హత్య చేశాడు. అయితే ఈ మొత్తం కేసును కేవలం 6 గంటల్లోనే పోలీసులు ఛేదించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. రోజుకొక ఉదంతం ఇలాంటివి బయటపడుతూనే ఉన్నాయి. యూపీలో చూసాం, ఢిల్లీలో చూసాం, ముంబైలో చూసాం, అనంతపురం చూస్తున్నాం. అలాగే ఆంధ్ర, తెలంగాణలోనే రోజుకి కొన్ని పెద్ద సంఖ్యలో ఇలాంటి కేసులు బయటపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పోలీసులు వీటిని అతి త్వరలోనే ఛేదిస్తున్నారు. అయితే ఒక క్షణికావేశంలోనో లేదంటే ఒక ఆలోచించలేని ఒక మూర్ఖత్వంలో తమకు కేవలం తమ శారీరక సుఖాలకు అడ్డొస్తున్నారంటూ భర్తలను చంపుతున్నటువంటి భార్యల కేసులు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరొక కేసును మనం చూస్తున్నాం. ప్రియుడితో కలిసి పక్కాగా ప్లాన్ చేసి అనంతపురంలో భర్తను హత్య చేసినటువంటి దారుణం మరొకటి వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో జరిగింది. భర్త సురేష్ బాబును భార్య అనిత ప్రియుడితో ఫక్రుద్దీన్తో కలిసి పక్కాగా ప్లాన్ చేసి చంపినట్లుగా తెలుస్తోంది. ఫక్రుద్దీన్ను భర్త మీదకు ఉసిగొల్పింది భార్య అనిత. అంటే అడ్డొస్తున్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు, మనకెందుకు మధ్యలో, నా భర్త అడ్డును తొలగించుకుంటే మనం సంతోషంగా ఉండొచ్చు అంటూ ఫక్రుద్దీన్ను భర్త మీదకు ఉసిగొల్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ క్షణికావేశంలో ఫక్రుద్దీన్ కూడా స్క్రూ డ్రైవర్ తీసుకొని సురేష్ మీద ముందు దాడి చేశాడు. ఆ తర్వాత కొంత అతను వీక్ అయిన తర్వాత కొంత అచేతన స్థితికి వెళ్తున్న సమయంలో ఒక బండరాయితో మోదీ అతని ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. 6 గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. పూర్తి సమాచారం ఈ పోలీసులు ఈ కేసుకు సంబంధించి అసలు ఎలాంటి డీటెయిల్స్ చెప్తున్నారో చూద్దాం. రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలనీ రూట్లో గత రాత్రి కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అత్యగమించబడ్డాడు. ఈ విషయంలో ఈరోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదర్ ఎరుసం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు హత్య గురించి. ఈ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 టీంలుగా ఏర్పడి ఇమ్మీడియట్ గా 6 గంటల్లోనే ఈ కేసు ఛేదించడం జరిగింది. అయితే దర్యాప్తులో చాలా విస్తుగొల్పే విషయాలు మనకు బయటపడినాయి. మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక ఫక్రుద్దీన్తో ఎలాగైనా హత్య చేసిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్ లో అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు. అతను రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ ఫుడ్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి హత్య కావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్య జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. అయితే ఈ రోజు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్ లో అరెస్ట్ జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ముద్ర పడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వివాహేతర సంబంధమే దారితీస్తుందని చెప్పి మా దర్యాప్తు తెలియంది. హత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన 6 గంటల లోపలనే ముద్దాయిలను చేసి అరెస్ట్ చేయడం అనేది వెరిఫై చేస్తాం. అది కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా విచారిస్తున్నాము. ఫక్రుద్దీన్ అతని పేరు, అతను పెళ్లి కాలేదు. ఇది వచ్చేసి సురేష్ పెళ్లి అయింది, భార్య ఉంది. అనిత ద్వారా హత్య చేయడం జరిగింది. గత సంవత్సరం భార్య ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ ఫక్రుద్దీన్ వల్లే దీనిలో మనకు మెయిన్ పాత్ర చేసింది. అతనితో హత్య చేయించబడింది అన్నమాట ఈ కేసు. రైట్. అలాగే ఈ ఘటన ఎలా జరిగింది, తర్వాత విచారణ ఏ విధంగా జరిగింది, ప్రస్తుతం ఒకటి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి చల్లనాయుడు మనతో ఉన్నారు. చల్లనాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి? నందు, ఏదైతే ఉందో అనిత సురేష్ భార్యాభర్తలకు సంబంధించి ఈ ఘటన అనేది పెద్ద ఎత్తున కలిసివేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు సంఘటన జరిగిన కొన్ని గంటల సమయంలోనే మొత్తం ఏదైతే ఉందో కేసును ఛేదించినటువంటి నేపథ్యం. ముఖ్యంగా అనిత సురేష్
వీరిద్దరు భార్యాభర్తలు. అందులో ఏదైతే ఉందో సురేష్ ఎక్కువగా ఈమెను చిత్రహింసలు పెట్టేవాడు అని చెప్పేసి ఒకటి చెప్తున్నటువంటి నేపథ్యం. ఆ క్రమంలోనే బాబా ఫక్రుద్దీన్ ఇంటికి దగ్గరలో ఉండేటువంటి బాబా ఫక్రుద్దీన్ తో చనువు పెరిగినటువంటి నేపథ్యంలోనే వీరు ఏకంగా ఈ సురేష్ ను చంపితే మనం ఈ అడ్డు లేకుండా ఉంటుంది అన్నట్టుగా ఏదో ప్లాన్ వేసి ఏకంగా పకడ్బందీగా అమలు చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో బండరాయితో మోదీ ఏకంగా స్క్రూ డ్రైవర్ తో కూడా పొడిచి చంపినటువంటి నేపథ్యం. ఇది పోలీసులు చాలా త్వరితగతిన కేసును ఛేదించినప్పటికీ సురేష్ ప్రాణాలు అయితే కోల్పోయినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏదైతే సురేష్ తల్లిదండ్రులు రోదన అయితే మాత్రం అరణ్య రోదనే అని చెప్పచ్చు. ఎందుకంటే మా కొడుకు దూరం అయిపోయాడు అని చెప్పేసి వారు బాధపడుతున్నటువంటి నేపథ్యం. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఈ బాబా ఫక్రుద్దీన్ అనితను ఒక ఆటో వీరు ఏదైతే ఉందో బాడీని తరలించే క్రమానికి కానీ లేదంటే ఇతరత్ర అన్ని అంశాలకు ఉపయోగించినటువంటి ఆటోని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం. రూరల్ పోలీసులు ఈరోజు విలేకరుల సమావేశంలో కూడా డిఎస్పీ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో కేసును అయితే ఛేదించాము. ఇటువంటివి అయితే మాత్రం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరొకసారి ఇది సురేష్ అనిత అనేది వారి మధ్య ఏదైతే ఉందో గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సురేష్ చాలా పలు రకాలుగా ఈమెను చిత్రహింసలకు గురి చేసేవాడని, అందులో కళ్యాణదుర్గం రోడ్లో ఫాస్ట్ ఫుడ్ కొంచెం బండిని పెట్టుకుని కూడా నడిపే సురేష్ ఈమెను రాత్రి సమయం కావచ్చు ఇలాంటి ఇతరత్ర కొంచెం వేధింపులకు గురి చేసేటువంటి పరిస్థితుల్లోనే ఈమె బాబా ఫక్రుద్దీన్ అలవాటు కొంచెం బాగా చొరవ ఎక్కువైంది. వారిద్దరి మధ్య చాలా డీప్ గా వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అడ్డు తొలగించుకోవాలని వారు ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ఇంకా హత్యకు ప్లాన్ చేశారు. హత్యకు కూడా మరీ దారుణంగా చంపినటువంటి నేపథ్యం. బండరాయి వేట కొడవలి దగ్గర పెట్టుకుని బండరాయితో మోదిన తర్వాత స్క్రూ డ్రైవర్ మరి ఎక్కడైనా బతుకుతాడేమో అన్నట్టు తన ప్రాణం పూర్తిగా వెళ్ళిపోవాలన్న ఇదిలో స్క్రూ డ్రైవర్ ని కూడా ఉపయోగించి విచక్షణ రహితంగా వ్యవహరించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే మాత్రం ఇమ్మీడియట్ గా కొన్ని గంటల్లోనే కేసును ఛేదించడం కూడా పోలీసు ఉన్నత వర్గాలు కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ చెల్లనాయుడు. మొత్తం మీద ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి, మనం మాట్లాడుతూనే ఉన్నాం. అల్టిమేట్గా వీళ్ళు సాధిస్తుంది ఏంటి? తల్లి ప్రేమకు సపోర్ట్ చేయలేదని చెప్పి తల్లిని చంపిన కూతుర్లు, లేదంటే అక్రమ సంబంధాలకి అడ్డొస్తున్నారంటూ భర్తలను చంపుతున్న భార్యలు. చివరికి సాధించేదేముంది? జైళ్లలో ఊతలు లెక్క పెట్టడం తప్ప. At KLH, we ensure that your dream job is a reality. KLH deems to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.